మన భారతదేశంపై మన శత్రు దేశం ఏ విధంగా దాడి చేసిందంటే భారత్ పాక్ మధ్య బోర్డర్ వెంబడి హిమాలయ పర్వత శిఖరాలపై ఉన్న స్థావరాలకు శీతాకాలానికి ముందు రెండు దేశాలు ఖాళీ చేస్తుంటాయి. ఎందుకంటే భూమి నుండి 14 నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. శీతాకాల సమయంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ వాతావరణంలో మానవులు ఉండడం అసాధ్యం. అందుకని శీతాకాల సమయంలో రెండు దేశాలు ఖాళీ చేయాలన్నది రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం. అయితే ఈ అవకాశమును ఉపయోగించుకుని పాక్ భారత్ ను దెబ్బతీయడంకు పన్నాగం పన్నింది. ప్రతి సంవత్సరం లాగే భారత సైన్యం ముస్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుక్ సబ్ స్టేషన్ల నుంచి భారత సైనికులు వచ్చేశారు. అదే సమయమును పాక్ అదునుగా తీసుకుని భారత్ బోర్డర్ ను దాటి భారత స్థావరాలు అయిన కార్గిల్ మిగతా స్థావరాలను పాక్ ఆక్రమించి 4 నుంచి 3 కిలోమీటర్ల ముందుకు వచ్చింది పాక్ సైన్యం. అయితే ఈ సంఘటన గురించి భారత సైన్యంకు ఏ విధంగా తెలిసిందంటే హిమాలయ